వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులను గనక పరిశీలన చేస్తే మే నెల 7వ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు. ఆయన తన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అనగా 7వ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు, అంటే మేషరాశి సంచారం. అలాగే 15వ తారీఖు మే 2 సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి వృషభ సంక్రమణం, అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు. తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు. అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము 15వ తారీఖు నాడు చాలా గొప్ప రోజు. ఆ రోజునే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు, రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే మే నెల 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు, అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది. అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు. మిగతా గ్రహాలన్నీ, అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి యందు ఉన్నారు. అలాగే కుజుడు కర్కాటక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం. దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో, రవి గురులు అయితే ఒకే రోజు మారుతూ ఉన్నారు. 6 రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు. మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ధనురాశి వారికి 2025 మే నెల అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఇందులో 2 ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి, ఇప్పటి వరకు షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి దేవగురువు బృహస్పతి 15వ తారీఖు దగ్గర నుండి 7వ స్థానంలోకి వెళ్ళడం, అది ఒక అనుకూలత. రెండవ అనుకూలత, 5వ స్థానంలో సంచరిస్తూ ఉన్న రవి 6వ స్థానంలోకి వెళ్ళడం. అలాగే ప్రతికూలించేటువంటి గ్రహమైనటువంటి రాహు అర్ధాష్టమ స్థితి నుండి 3వ స్థానంలోకి రావడం. అలాగే బుధుని యొక్క శుక్రుడి యొక్క బలాలు ఉండడం, ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి అంశాలు. అష్టమ స్థాన స్థిత కుజుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు, ఇవి 2 గ్రహాలు మాత్రమే ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అయినప్పటికీ కూడా ఈ మే నెల గత 2 నెలలతో పోల్చుకుంటే, అంటే మార్చి నెల ఏప్రిల్ నెలలతో పోల్చుకుంటే ఈ 2025వ సంవత్సరంలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. ఎందువల్ల దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయినటువంటి బృహస్పతి 7వ స్థానమందు యోగించేటువంటి ఒకే ఒక్క గ్రహం. 7వ స్థానంలో మరి ఏ ఇతర గోచార గ్రహం అనుకూలించదు. లగ్నాత్తు చంద్రలగ్నాత్తు 7మంలో యోగించేటువంటి ఏకైక గ్రహం బృహస్పతి. కాబట్టి ఆయన దృష్టి పరిపూర్ణంగా రాశి మీద ఉండడం, అలాగే అర్ధాష్టమ రాహు దోషం తొలగిపోవడం, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్స్ గానే మనం చెప్పవచ్చును. దీనివల్లను అలాగే రవి యొక్క బలం షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. దాదాపుగా సంవత్సరం తర్వాత 6వ స్థానంలోకి రవి రావడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయము. 1 సంవత్సర కాలం తర్వాత 6వ స్థానంలో రవి యోగిస్తున్నారు. 12 సంవత్సరాల తర్వాత 7వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయాలు. కాబట్టి దీనివల్ల అర్ధాష్టమ శని దోషము, అష్టమ కుజ దోషం పోతాయి. మరి ఏం అనుకూలత వస్తుందండి అంటే, ప్రత్యేకించింది భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి, మరీ ముఖ్యంగా విదేశీ యానానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే ఈ 2-3 కలిసి వ్యాపారాలు పెట్టుకుంటారు, అటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి, నూతన గృహ వాహన సౌఖ్యము లభించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లకి, కొత్త ఉద్యోగం దొరకడానికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. సంతానానికి సంబంధించి ఎవరైతే ఈ IVF ట్రీట్మెంట్ లాంటివి ఇవి చేయించుకుంటూ ఉన్నారో వారికి ఆ సంతతి కలగడానికి ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. గురుబలం, ఆయన సంతాన కారకుడు, ఆయన బలం ఉండడం వల్ల కూడా అనుకూలత కనబడుతూ ఉన్నది. అలాగే ధనురాశి వారికి ఎక్కడికైనా డబ్బు స్ట్రక్ అయిపోయింది, ఒక పని ఆగిపోయింది, అవ్వట్లేదు, ఇటువంటివి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా వాళ్ళు బయటపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య విషయాలు,
అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటివి, విద్యా, ఉద్యోగము, వ్యాపారం ఇవన్నీ కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ధనురాశి వారికి ఇది చాలా గొప్ప మాసంగానే చెప్పవచ్చును. అన్నిట్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఒక సపోర్ట్ దొరుకుతుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కడైనా సరే విజయాన్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణం చేయండి. అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయండి. ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున శివుడికి అభిషేకం జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మే నెల 15వ తారీఖున దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువు అయిన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు.